ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. బట్ మీ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి అంటే క్యారెక్టరైజేషన్స్ గురించి కాకుండా అలాగే ఉన్నారు. లైక్ ఒకటి ఏదో స్టేట్మెంట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసి యాబ్స్ కిచెన్లో రావు ఏంటది ఏం పెట్టారు? యాబ్స్ కిచెన్లో రావు జంక్కి డైట్కి మధ్య. Yeah, it's a fight between junk eating and- the junk food and controlling yourself. Like the fitness is, oh my god, it's in the kitchen. It's in the kitchen. Abs also, everything is in the kitchen. So I take care of my food and diet and stuff. That's what it was. సో మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ కంట్రోల్ చేసుకోలేకుండా చేస్తున్నారు. No, ఎంతమంది కమెంట్ చేస్తున్నారు అసలు వావ్ వావ్ అని చెప్పి ప్రమోషన్. నేనే కంట్రోల్ చేస్తున్నాను. నేనే కంట్రోల్ లేదు ఫ్యాన్స్ అసలు ఒకరు ఎలా పెరిగారు అసలు ఆ నెంబర్. మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపించేది అనఫిషియల్ నెంబర్, అది యాక్చువల్లీ అఫీషియల్ నెంబర్ కింద కనిపిస్తుంది కానీ అనఫిషియల్గా చాలా మంది ఉన్నారు. అవునా? ఓ మై గాడ్, దట్ మీ వీడియో కనిపిస్తుంటే కమెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారంట గుర్రాలు. యాక్చువల్లీ నా వీడియోస్ వేరే పేజెస్ లో ఇంకా బాగా వ్యూస్ వస్తున్నాయి, నా పేజెస్ లో అంత రాదు. ఒకసారి ప్యాప్ పేజ్ చూస్తే ఒక్క వీడియో ఒక్క డేలో 10 million అయింది. నేనే ఆ అవుట్ఫిట్ లో పోస్ట్ చేశాను, నా ప్రొఫైల్ మీద వెళ్ళలేదు. అండ్ ఐ వాజ్ లైక్ నైస్, లైక్ గుడ్ టు సీ పీపుల్ వాంట్ టు సీ బిఫోర్ లైక్ BTS అండ్ నాట్ ద official post, they want to see more BTS and all. But good, I see a lot of comments and I read also. I read comments and good to see the love. 1000 కమెంట్స్ ఉన్నప్పుడు కూడా చూస్తారా మాక్సిమం ఓపెన్ చేసి? ఒక పోస్ట్ చేసిన తర్వాత ఒక 1 hour 2 hour లో కమెంట్స్ వస్తే సమ్ టైమ్స్ ఇట్ కమ్స్, ఆఫ్టర్ దట్ నో, నాట్ పాసిబుల్. ఎన్ని కమెంట్స్ కి రిప్లై ఇస్తారంటే ఫస్ట్ 10 కమెంట్స్ కి ఏమైనా రిప్లై ఇస్తారా? కాంపిటీషన్ అవుతుంది ఇది అంటే పోస్ట్ పెట్టగానే ఫస్ట్ కమెంట్ చేద్దాం అని చెప్పి. రిప్లై ఇవ్వను నేను, ఎందుకంటే ఒక్క రిప్లై చేస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి చాలా అన్ఫేర్ అయిపోతుంది. అండ్ దట్ మచ్ ఐ డోంట్ రీడ్ బికాస్ it's negative comments also na, so it might affect you, then that changes the point of view. Idi pettala, idi udda, idi pettala udda ani. So I don't want to watch and read every comment, but reply I don't. Even telusana valle kuda nen reply cheyanu comment. Very like very rare. ఓకే. బట్ బిగినింగ్ డేస్ అర్లియర్ డేస్ చూసుకుంటే ప్రేమ్ కుమార్ కానీ లేదంటే పోతోతం భాస్కర్ నారాయణ కానీ ఆ టైంలో మిమ్మల్ని అంటే రిలీజ్కి ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్కి వచ్చేవారు కదా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి రకుల్ ప్రీత్ సింగ్ అని ఇంట్రో చెప్తున్నప్పుడు రాశి ఖన్నా అని. ఇప్పుడు రాశి ఖన్నా అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుగు ఆడియన్స్ లో? No, now I think before also they know that I am a different person, but ఆ పేరు అందరికీ అలవాటు అయిపోయి అలానే చెప్పిస్తారు. బట్ ఐ కాంట్ బ్లేమ్ దెమ్, షీఈస్ దేర్ బిఫోర్ మీ అండ్ షీఈస్ వర్క్డ్ మోర్ దెన్ మీ. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై నేమ్ దట్ పీపుల్ నో మై నేమ్ ఇస్ రాశి సింగ్ అని, అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. Yes. సో యాక్చువల్లీ క్రాస్ ఓవర్ పెడితే ఎలా ఉంటుంది? ఏసీపీ వైదేహి ఏసీపీ వైదేహి విలన్ అయ్యి డేంజరస్ క్రాస్ ఓవర్, అది చాలా డేంజరస్ క్రాస్ ఓవర్. దట్ క్యారెక్టర్ ఇస్ కానిస్టేబుల్ వర్సెస్ ఏసీపీ. North, this is South. Opposite. But Vaidehi is very strong. No one can stand opposite to her. Vaidehi will win. ఒకవేళ స్టోరీ రైటింగ్ అలాగే రాసుకుని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సేమ్ క్యారెక్టర్ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం, మీరు యాంటాగనిస్ట్ ఆయన ప్రోటాగనిస్ట్ అని చెప్తే ఏం చేసేవారు? I would be so happy to do it. So happy to do, because after Prasanna Vadanam I got a lot of applause for that. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, నేను మొత్తం ప్రమోషన్లో మొత్తం టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ అలా కూర్చున్నా, దట్ ఐ షుడెంట్ ఈవెన్ రివీల్ అ సింగిల్ పర్సెంట్ ఆఫ్ ఇట్. అండ్ చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు, బికాస్ నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ విల్ బి సో స్ట్రాంగ్, సెకండ్ దట్ ఐ విల్ పర్ఫార్మ్ సో వెల్, థర్డ్ దట్ ట్విస్ట్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా క్యారెక్టర్స్ వస్తే ఐ విల్ క్లోజ్ మై ఐస్ అండ్ మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు కదా, అంటే అక్కడ ఏ డ్రెస్ వేసుకుందో సేమ్ డ్రెస్ వేసుకోవడం, స్పాట్ లో అటు డ్రెస్సులు మార్చేసుకోవడం, చాలా అసలు దట్ వాజ్ ఈవెన్ స్టోరీ విన్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఎలా చేస్తారు ఇది, ఎలా తీస్తారు ఇది, అమ్మాయిది నాది హైట్ కూడా మ్యాచ్ అవ్వాలి, పర్సనాలిటీ కూడా మ్యాచ్ అవ్వాలి కదా, ఆ ఫేస్ బ్లైండ్నెస్ ను ఇప్పుడు కంపేర్ చేస్తే. అండ్ ఈ లైక్ ఈ వైదేహికి స్ట్రాంగ్ కూడా అవ్వాలి, సాఫ్ట్ కూడా ఉండాలి. అబ్బా, బట్ ఐ ట్రైడ్ టు డూ మై బెస్ట్. బట్ అంటే స్టార్టింగ్ నాకు తెలిసి చాలా మంది అనుంటారు, ఏంటి యాంటాగనిస్ట్ రోల్ చేసావు, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారంటే అయిపోయింది. ఐ మీన్ వెంటనే అంటే రిలీజ్ తర్వాత ఇమీడియట్ గా Q&A వచ్చింది కదా, Q&A సెషన్ పెట్టారు. అప్పుడు అడిగారు కొంతమంది, అంటే ఎలా ధైర్యంగా యాక్సెప్ట్ చేశారు నెగిటివ్ షేడ్స్, అంటే మీరు ఇప్పుడు హీరోయిన్ కదా,
మంచి రోల్స్ రావాలి కదా, నెగిటివ్ షేడ్స్ అంటే కొంచెం ఈ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయేమో నెక్స్ట్ టైం అని చెప్పి అడిగారు. బట్ మీరు బిలీవ్ చేసింది నిజంగా చాలా అప్లోస్ వచ్చింది తర్వాత. అది కదా. సో ఇప్పుడు మీరు మూవీ చూస్తే ఎగ్జాక్ట్గా నెగటివ్ క్యారెక్టర్ కూడా కాదు అది. ఒక్క ఇప్పుడు ఇంటెన్షన్ ఉన్న నెగటివ్ అయ్యి ఇంటెన్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అది కొంచెం నెగటివ్ లాగా ఉంటుంది, ఏం సెన్స్ లేకుండా. అది చాలా ఇమోషనల్ వేలో జరిగింది, ఇమోషన్ వేలో అయింది. సో ఈవెన్ దాట్ క్యారెక్టర్ హ్యాడ్ అ బిట్ ఆఫ్ లైక్ పీపుల్ వర్ లైక్ ఓ మై గాడ్, లైక్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హర్. ఇప్పుడు కూడా ఒబ్సెషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా ప్లాస్ వస్తుంది. ఇప్పుడు నెగటివ్ లాగా ఎవరు తీసుకోలేదు, ఎవరు చూసుకోలేదు, అందరూ అమ్మాయి సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. అవునవును. సో ఐ డిడ్ దట్ బిఫోర్. సో చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారు, నో అంటున్నారు, అన్ని వచ్చేసి ఇట్ వాజ్ లిటరల్లీ మీ అని చెప్పి. గర్ల్స్ ఆర్ సేయింగ్ ఐఎమ్ నాట్ ఇన్ టు మై ఫుల్ పొటెన్షియల్, ఐ కెన్ డూ మోర్. అలా ఇప్పుడు మీమ్స్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఐ ఫీల్ యా. సో చాలా నెగటివ్ కాకుండా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చూస్తే ఐ డిడ్ మై బెస్ట్. బట్ నాకు ఇమీడియట్గా ఫస్ట్ టీజర్ అలా చూడగానే నాకు అదే క్రాస్ ఓవరే గుర్తొచ్చింది, అరే ఇలా పెడితే భలే ఉండేది అని చెప్పి. అలా లేదు, చాలా మంచి హోమ్లీ క్యారెక్టర్. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా కెరియర్ గ్రాఫ్ చూస్తే ఏ మూవీకి ఏం సంబంధం ఉండదు. నా లుక్ వేరే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ చేంజ్ ఉంటుంది. అండ్ ఐ డోంట్ డిమాండ్ లైక్ ఇప్పుడు నాకు చాలా హౌస్లో ఉన్న అమ్మాయిలాగా, గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయిలాగా పెడితే ఐ విల్ డూ మై బెస్ట్ దేర్. ఐ విల్ నాట్ డిమాండ్ ఓ నో నాకు ఈ హెయిరే కావాలి, ఈ కాస్ట్యూమే కావాలి, ఈ మేకపే కావాలి. ఐ విల్ డూ ఎగ్జాక్ట్లీ హౌ ద డైరెక్టర్ వాంట్స్ మీ టు డూ అండ్ హౌ ద క్యారెక్టర్ డిమాండ్స్ మీ టు డూ. ఇప్పుడు మీరు పోస్టర్ చూస్తే, టీజర్ చూస్తే, మూవీ చూస్తే, వెన్ ఎవర్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ సీ మై లుక్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ క్యారెక్టర్, నాట్ లుకింగ్ లైక్ రాశి ఎట్ ఆల్. ప్రసన్నవదనంలో కూడా చూస్తే ఏం డిమాండ్ చేయలేదు నేను, ఎలా మేకప్ లేకుండా సరే మేకప్ లేకుండా అవసరం లేదు. అబ్బాయిల కమెంట్స్ నేను వాళ్ళందరూ కార్నర్ తీసుకుని చెప్తున్నాను. అవసరం ఎవరికి ఉండదు యాక్చువల్లీ. మేకప్ ఇస్ జస్ట్ టు ఎన్హాన్స్ సమ్ టైమ్స్ టు లుక్ డిఫరెంట్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బట్ కెమెరా బట్ కెమెరా ముందు కొంచెం అవసరం ఉంది, ఎందుకంటే కెమెరా విల్ షో డబల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్. ఇంకా కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటే కూడా ఎక్కువ కనిపిస్తుంది, బ్యూటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో మేబీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వి గెట్ కాన్షియస్, బట్ ఇఫ్ ఇట్స్ అబౌట్ అ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ ఐ రిమూవ్ ఎవ్రీ ఎక్స్ట్రా థాట్ అండ్ ఐ డూ ఇట్. సో యాక్చువల్లీ లక్ష్మి అనే క్యారెక్టర్ ఒకసారి చేశారు మీరు, జర్నలిస్ట్ లక్ష్మి, భూతద్దం భాస్కర్ నారాయణ. అన్ని గుర్తుందా? అయ్యో నేను చేశాను కదా ఇంటర్వ్యూస్ అవన్నీ. సో అప్పుడు జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు. ఆ లక్ష్మికి ఇప్పుడు ఒక హోమ్ మేకర్ లక్ష్మికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐ మీన్ పొటెన్షియల్ గురించి మాట్లాడారు కాబట్టి ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది ఒక అమ్మాయిగా? పొటెన్షియల్ ఐ కాంట్ కంపేర్ ద పొటెన్షియల్, ఎందుకంటే ఇక్కడ హోమ్ మేకర్, అక్కడ పని చేసిన వాళ్ళ అమ్మాయి. లైక్ షీఈస్ వర్కింగ్, షీఈస్ సెల్ఫ్ ఇండిపెండెంట్, బట్ షీఈస్ ఆల్సో హోమ్లీ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్. దిస్ లక్ష్మి ఆల్సో హోమ్లీ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్. అక్కడ కొంచెం కాస్ట్యూమ్లో లిటిల్ దే హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. కాస్ట్యూమ్ కొంచెం ఇక్కడ కూడా మంచిగానే ఉంది, లైక్ లిటిల్ డిజైనర్ మేబీ ఆర్ లిటిల్ మేకప్. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ డిఓపి గారు కూడా కలర్, సారీ కలర్, బ్లౌజ్ కలర్, దే లైక్ వెరీ హోమ్లీ వీ వాంట్ టు షో యూ. Not even like middle class homely, very like first we were in village and then we came, so you will not have a sense of fashion. So we want to keep that, no liberty of cinema and all here, and I followed that. సో ఇప్పుడు మొత్తం మూవీ అంతా శారీసే కట్టుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి. సో శారీ కట్టుకోవడం ఈజీ అయిపోయిందా మీకు? నాకు ఇప్పుడు కూడా రాదు ఈ అమ్మాయి చేస్తుంది నాకు. నేను సారీ ఇప్పుడు కౌంట్ కూడా లేదు, ఐ వోర్ సారీ సో మెనీ టైమ్స్, నాకు ఇప్పుడు కూడా రాదు మంచిగా. నేను ఏదో లుంగి వేసుకొని లాగా వేసుకుంటాను నేను వేసుకుంటే, అస్సలు రాదు. అది మంచిగా వేసుకోవాలంటే ఐ నీడ్ హెల్ప్.